నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు గుంటూరులో వైఎస్ రాజశేఖర రెడ్డి 72వ జయంతి వేడుకలు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన హోంమంత్రి పరిగిలో గంజాయి కలకలం గంజాయిని కలిపిన సిగరెట్ తాగిన 4 చిన్నారులు విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్యోగుల ఆందోళన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ధర్నా జమ్మికుంటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు శానిటైజర్ మాస్కులు పండ్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ నేతలు విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేయాలని నిరుద్యోగ జేఏసీ డిమాండ్ ఇందిరా పార్కులో నిరాహార దీక్ష ఇక డీటెయిల్ చూస్తే గుంటూరు బ్రాడీపేటలోని హోంమంత్రి కార్యాలయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 72వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హోంమంత్రి మేకతోటి సుచరిత వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కృష్ణారెడ్డి, మేరీ, వెంకటప్పారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. రచించినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా మరి ముఖ్యంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. వారి జన్మదినాన్ని రైతు దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, వెల్నెస్ సెంటర్లు, అదేవిధంగా వ్యవసాయ సంబంధించి టెస్టింగ్ ల్యాబ్లు కూడా ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం, మరి అవన్నీ కూడా ఈరోజు రాష్ట్రానికి అందించడం జరుగుతూ ఉంది. మరి రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని ప్రగాఢంగా నమ్మినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి అందుకే ఆ రోజు రైతులకు ఉచిత విద్యుత్తును తీసుకుని రావడం జరిగింది. ఆ రోజు ఆ పథకం చెప్పినప్పుడు మరి తెలుగుదేశం పార్టీ వారు ఆ తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి పనికొస్తుందని చెప్పేసి అవహేళనగా మాట్లాడి వ్యవసాయం అంటే పండుగ కాదు దండగా అని చెప్పినటువంటి పరిస్థితుల్లో మరి ఆ రోజుల్లోనే వ్యవసాయాన్ని పండుగ చేసినటువంటి మహానుభావుడు మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన జన్మదిన కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఆయన చేసినటువంటి మేలు రాష్ట్రానికి ఏ ఒక్క పేద ప్రజలు మర్చిపోరు. మరి అలాంటి మహానుభావుని స్మరించుకుంటూ ఈరోజు రైతు దినోత్సవాన్ని అన్ని నియోజకవర్గాల్లో కూడా ఘనంగా జరుపుకోబోతున్నారు. వికారాబాద్ జిల్లాలోని పరిగి పట్టణంలో గంజాయి కలకలం సృష్టించింది. 4 చిన్నారులు తెలియక గంజాయి కలిసిన సిగరెట్ తాగారు. కల్లు కాంపౌండ్కు చెందిన ఓ మైనర్ బాలుడు 4 పిల్లలతో సిగరెట్ తాగించాడు. ఎక్సైజ్ పోలీసులకు పిల్లల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. మధ్యాహ్నం మా కాలనీలో శాంతినగర్ కాలనీ పరిగి మా పిల్లలకు చిన్నపిల్లలకు 10 సంవత్సరాలు ఉంటారు మా అబ్బాయిలు. వాళ్ళకి సిగరెట్లలో ఏమో పెట్టి తాగిపించారంట. అది గంజాయి అని చెప్తారు పిల్లలు. మత్తులాగా ఉంది పడుకున్నాము అని చెప్తారు. ఎప్పుడు అనుకున్న పిల్లలు మేము లేకుంటే మధ్యాహ్నం పడుకున్నారంట. ఇప్పుడు వచ్చి లేపుతారు. వాళ్ళ మమ్మీ కొట్టి లేపినా కూడా లేవలేరు. ఇప్పుడు నీళ్ళు పోసి లేపితే లేచినాక చెప్తారు ఆ పిల్లలు. ఎవరు ఇచ్చారంటే ఈ కళ్ళు కంపంలో పిల్లలు ఇచ్చారని చెప్తారు. చిన్న పిల్లలకు అందరికీ 4 పిల్లలకు ఏమి ఇచ్చారు? సిగరెట్లలో పెట్టి ఇచ్చారని అని చెప్తారు. మీరు ఎక్సైజ్లో చెప్పారు? ఎక్సైజ్ ఎస్ఐ గారికి ఫోన్ చేసి చెప్పాను. వస్తామ సంఘటన కాడిగానే వచ్చిండు. చూసిండు, పిల్లలను కూడా అడిగి రాసుకొని వెళ్ళిపోయిండు. ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోయినట్టు ఉన్నారు అంతే. అది కళ్ళు కంపౌండ్ తీసేసి వాళ్ళు ఈ డ్రగ్స్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని పట్టుకోవాలని వేడుకుంటున్నాం. మా పిల్లలకి ఇక పొద్దు నుంచి ఈరోజు అయితే ఏం చేసిరేమో మా పిల్లలు అయితే పడుకొనే ఉన్నారు. నేనే లేపితేనే లేచి ఏమైంది ఇట్లా పడుకురు అంటే చెప్తురు. వాళ్ళు ఇట్లా పేపర్ని చుట్టేలాగా చేసి నోట్లో పెట్టిరంట. పిల్లలందరికీ 5-6 మంది పిల్లలకు పెట్టిండంట. ఈ కళ్ళు దుకాణం పిల్లగాడు. చెప్పినాం, వాళ్ళు వచ్చిర్రు, సపోర్ట్ చేయకుండా పోయిర్రు. పోలీసు వాళ్ళు వచ్చిర్రు, ఇంకెవరు ఆఫీసర్లు వచ్చిర్రు, వాళ్ళు కూడా సైలెంట్గా వెళ్ళిపోయారు. ఈ కళ్ళు దుకాణం పైన కంప్లైంట్ రావడం జరిగింది. దాన్ని కంప్లైంట్ రావడంతో మేము వచ్చి డిశ్చార్జ్ చేయడం జరిగింది. మా సిబ్బంది ఎక్సైజ్ సిబ్బంది అందరూ కలిసి వచ్చి డిశ్చార్జ్ చేశాము. తర్వాత వారిపైన కేసు కూడా బుక్ చేశాము.
ఇప్పుడైతే జరిగింది ఇంతే. అసలు యాక్చువల్ కూడా జరిగిన మాకు కంప్లైంట్ వచ్చింది. ఎందుకు పిలిచారు సార్ కాలనీ వాళ్ళు? మాకు ఇక్కడ చిన్నపిల్లలు పొద్దున పడుకొని లేవలేరు అని చెప్పి కంప్లైంట్ వచ్చింది మాకు. ఆ కంప్లైంట్ ప్రకారం మేము వచ్చాము. వచ్చే వరకు వీళ్ళు ఇక్కడ జనాలంతా గుమి కూడా కొట్లాడుతారు. వాళ్ళు ఎందుకు కొట్లాడుతారు అంటే ఎంక్వైరీ చేస్తే కళ్ళు దుఃఖం కంప్లైంట్ కూడా వచ్చింది. తర్వాత గంజాయి కంప్లైంట్ వచ్చింది. గంజాయి గురించి కంప్లైంట్ వస్తే మేము దాని గురించి ఎంక్వైరీ చేసాం మొత్తం. మాకు ఇంకా ఇప్పటికీ ప్రస్తుతానికి అయితే ఏం సమాచారం లభించలేదు. మేము దానిపైన ఎంక్వైరీ చేస్తున్నాం. మా పై అధికారుల ఆదేశాల మేరకు ఇంకా ఎంక్వైరీ చేసి మీకు తదుపరి విషయం తెలియజేస్తాం. పిల్లాడిని మీరు విచారణ చేసి కదా, పిల్లాడు ఏం చెప్పారు? ఆ పిల్లాడు సిగరెట్లు తాగినామని చెప్పిండు. సిగరెట్లు కొనుక్కొచ్చుకొని తాగిదని చెప్పిండు. అంతా ఎంత సంవత్సరాల పిల్లలు చిన్నపిల్లలు ఎంత ఏజ్ చెప్పచ్చు? 10 years బిలో ఉంటారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం జలాల్పురం గ్రామంలో వైకుంఠధామంను ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ ప్రారంభించారు. అనంతరం 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొని మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో అశోక్ రెడ్డి, స్నేహలత, రఘునందన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరు వెడల్పు చాలా సైడ్ సార్ ఈసారి అయితే 2 లక్షల వరకు బ్యాంకులకి తగ్గించారు, కానీ చాలా తక్కువ మందికి వస్తుంది. ఆ 1-2 లక్షలు తీసుకోవడం ద్వారా ఆ కుటుంబం బయటికి పడతలేదు. ఏదో అప్పటి మంది 20,000 చేసుకొని మిగిలిన 10,000 పెట్టుకొని పోతుంది తప్ప ఆ యూనిట్ పెట్టలేరు, దాన్ని కంప్లీట్ చేస్తారు. ఇక ఇండస్ట్రీ ఆఫీసర్ గారు ఇన్నోరు కూడా వారికి కూడా ఐడియా ఉంటుంది. దాన్ని గమనించి మొన్న ఎట్లా చేస్తే బాగుంటుంది అంటే, సగటున దళితులకు సంబంధించి 18,89,000 కుటుంబాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. అట్టడుగున ఉన్నటువంటి కుటుంబాలు లెక్క తీస్తే ఎంత ఉన్నప్పుడు 4 లక్షల నుంచి 5 లక్షల కుటుంబాల వరకు ఉండొచ్చు. చేస్తే మంచిగా చేయాలి, కానీ సగం వద్దు అని వారే ఆలోచన చేసి మీటింగ్ పెట్టి అట్టడుగున ఉన్నటువంటి కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చే క్రమంలో ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎవరికైనా వాళ్ళ కుటుంబాలు ఇచ్చేసి వాళ్ళని కానీ యూనిట్ పెట్టుకొని గాడి కొనుక్కుంటావా, ట్రాక్టర్ కొనుక్కుంటావా, ఇంకోటి కొనుక్కుంటావా, ఎట్లా ఉన్నటువంటి అమౌంట్ ఎట్లా సద్వినియోగం చేసుకుంటాం అనేది ఒక కుటుంబానికి 10 లక్షలు ఇచ్చే విధంగా ప్లాన్ చేద్దామని చెప్పి చేశారు. దాదాపుగా ఈ ఏడాది కేవలం 10,000 కుటుంబాలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. 5 లక్షల కుటుంబాలు చెప్పుకోవాలి. 10,000 కుటుంబాలకు ఇప్పుడు సరిపోతారు. ఏది పరిస్థితి అంటే, ఈసారి 1000 నుంచి 1200 కోట్లు పెట్టే వాటి ఒక్కసారి ఆగండి, వచ్చేసారి 5,000 కోట్లు పెడతా, వచ్చేసారి 10,000 కోట్లు పెడతా, మొత్తంగా 50,000 కోట్ల రూపాయలు పెడితేనే 5 లక్షల కుటుంబాలు బయటపడతాయి. మిషన్ భగీరథ లాంటి పథకానికి 50,000 కోట్లు ఎట్టబెట్టినో దళితుల సాధికారత కూడా అదే విధంగా నేను 50,000 కోట్లు పెట్టి ముందుకు తీసుకుపోతానని చెప్పి మన కేసీఆర్ ప్రకటించారు. అది మీరందరూ పేపర్లలో కూడా చూసారు. ఈ దఫా మాత్రం ఓన్లీ మన నియోజకవర్గాలు పొందే వస్తాయి. ఒకటే చెప్పలే, ఆ సాధికారత మీటింగ్ లో కేసీఆర్ గారు గతంలో జరగాల్సినటువంటి రిజర్వేషన్ విషయంలో కానివ్వండి, గతంలో రావాల్సినటువంటి ఏదైనా గవర్నమెంట్ సంబంధించిన టెండర్ల విషయంలో కూడా 15% వాటా ఇవ్వాలి. ఏం చేసినా గవర్నమెంట్ నుంచి ఏ వర్క్ వచ్చినా దాంట్లో 15% వాటా దళితులకి ఇచ్చి పనిచేయాల్సిన అవసరం ఉండే. వాటి అన్నింటినీ పరిశీలించి, ప్రమోషన్ విషయాలు ఇబ్బంది పడితే వాటన్నింటినీ పరిశీలించి అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తీసుకుపోదామనేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే ఒక కుటుంబంలో 5 ఉంటే, అలా ఆయనకు కొడుకు చదువుకున్నాడు ఉంటే 10 లక్షలు ఇస్తే ఈ కుటుంబం బయటపడాలి. ఉత్తగానే లక్షించి బయటపడేస్తే లాభం లేదు. దాంతోపాటు ఒక హార్వెస్టర్ కొనుక్కోవాలి. వరికోత విషయం కొనుక్కుందాం అనుకుంటున్నాం. వరికోత విషయం కొనుక్కోవాలంటే మనకి 20 లక్షలు అయితే, మన నాకు 10 ఇస్తాను వస్తాను, నా పరిస్థితి ఏంది? ఆ ఊర్లో 2 ఉంటే, కనుక 2 పేద పిల్లలు ఉంటే, 2 పిల్లగాలు కలిసి ఆయన 10 లక్షలు 10 లక్షలు కలిపి అప్పుడు వరికోత విషయం కొనుక్కొని వాళ్ళు అడుక్కునేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి పథకాలు ఈ బడ్జెట్ లో ఇప్పటికే పెట్టుకున్నాం కాబట్టి దీనికి దాదాపు 12,000 కోట్ల రూపాయలు, నేను ఇందాక చెప్పినటువంటి 5 లక్షల రూపాయల పథకానికి దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఇప్పటికే బడ్జెట్ పెట్టారు. ఇవన్నీ కూడా జరిగితే ఇప్పటివరకు జరిగేవన్నీ సజావుగా సాగుతా ఉన్నాయి. మనకు జరిగేవి కూడా అయిపోయినాయి, కనపడవు, అయ్యేటి అయిపోతాయి, కానీ మాత్రమే మనకు ప్రధానంగా ముందుగా కనిపిస్తాయి. కాబట్టి వాటిని ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి ఈ విధంగా ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దాంట్లోనే గతంలో జలాలపురం సంబంధించినటువంటి
సమస్య నా దృష్టికి వచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ధర్నా చేశారు. స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద కార్మికులు నిరసన తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ 100% అమ్మేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. దీంతో స్టీల్ ప్లాంట్ అమ్మకంపై లీగల్ అడ్వైజరీ కేంద్రం ఏర్పాటు చేసింది. కేంద్రం చర్యలపై స్టీల్ ప్లాంట్ కార్మికులు బగ్గుమంటున్నారు. ఈ పోరాటం ఎక్కడితో ఆగదు. రాష్ట్రం మొత్తం అగ్నిగుండంలో మారే పరిస్థితి వస్తూ ఉంది పడుతూ ఉన్నాం. కాబట్టి రేపు జరగబోయే ఉద్యమానికి ఈ ప్రభుత్వాన్ని బాధ్యత వెనక్కి తీసుకోవాలని చెప్పేసి, రద్దు చేయాలని చెప్పేసి అఖిలపక్ష కార్మిక సంఘంలో డిమాండ్ చేస్తాం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వెంటనే కాపాడాలి. ఆధునిక దేవాలయాన్ని ఆధునిక దేవాలయాన్ని జమ్మికుంట పట్టణంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ అధ్యక్షులు కసుబోజుల వెంకన్న ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శానిటైజర్, మాస్కులు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు వెంకన్న మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు బృహత్తర పథకాలను ప్రవేశపెట్టారన్నారు. టీపీసీసీ అధ్యక్షులు యనమల రేవంత్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో సత్యనారాయణరావు, సదయ్య పాల్గొన్నారు. ఈరోజు జమ్మికుంట పట్టణ గాంధీ చౌరస్తాలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు గాంధీ చౌరస్తాలో శానిటైజర్, మాస్కులు, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎన్నో బృహత్తర పథకాలు ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాలకు ఎంతో సాయం చేసిన వ్యక్తి. ఆ రోజు ఆరోగ్యశ్రీ అయితేంది, ఫీజు రివర్స్మెంట్ అయితేంది, రైతులకు రుణమాఫీ అయితేంది, ఉచిత విద్యుత్, ఎన్నో కార్యక్రమాలు చేసిన మహా వ్యక్తి. ఈరోజు అదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ పథకాలన్నింటినీ నిర్వీర్యం చేసి ప్రజలను మోసం చేసిన వ్యక్తి. ఈరోజు రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో, పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో తెలంగాణలో అధికారం వస్తుందని, కాంగ్రెస్ అధికారం వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ వెంకన్న గారి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే కొందరే ప్రజలకు ఉపయోగపడేటువంటి నాయకులు ఉంటారు, అందరూ స్వార్థం కోసం పనిచేసే నాయకులు ఉంటారు. కానీ ఇవాళ ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇద్దరే ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులను, బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే పనులను ఇందిరాగాంధీ తర్వాత చేసినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరే. మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు ఫీజు రియంబర్స్మెంట్ చేసి విద్యార్థుల చదువులకు దోహదపడ్డటువంటి వ్యక్తి. రైతులు విద్యుత్ బిల్లులను అడ్డగోలుగా కడుతున్నటువంటి సందర్భంలో, పెట్టుబడి రాక ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఒక్కటేసారి విద్యుత్ బిల్లులన్నీ మాఫీ చేసినటువంటి సంఘ సంస్కర్త రాజశేఖర రెడ్డి గారు. మరి అదేవిధంగా విద్య, వైద్యంలో రోగాలను చేర్చినట్టు ఉంటే, అన్ని రోగాలను కనుక చేస్తే వైద్య ఖర్చులు తగ్గిస్తే ఈ రాష్ట్ర ప్రజలు బాగుపడతారు అనేటువంటిది ఒక డాక్టర్గా, ప్రజాసేవకునిగా ఆయన ఒక మంచి ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ పెట్టడం మూలంగా ఇలా వేలాది మంది కార్పొరేట్ ఆసుపత్రులలో కూడా వైద్యాన్ని సేవలను పొందుతున్నారు, వాళ్ళ బాగుపడుతున్నారు వాళ్ళు. మరి దీన్నంతా ప్రజలంతా గమనించి ఇప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆ తీర్పు హుజరాబాద్ నుంచే ప్రారంభం కావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆరోగ్యశ్రీలో కరోనా వైద్యాన్ని చేర్చవా అని మొత్తుకుంటే కూడా ఈయాడికి మొద్దు నిద్రపోతున్నాడు, ఏదో వెంకటరావు అని పిట్ట కథలు చెప్తున్నాడు తప్ప ఈయాడి వరకు ఆరోగ్యశ్రీలో కరోనా వైద్యాన్ని చేర్చే సంఘటన లేవు. విశాఖలో దివంగత మహానేత వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి మంత్రి అవంతి శ్రీనివాస్, పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆయన సేవలను కొనియాడారు. తండ్రి బాటలోని సీఎం జగన్ పయనిస్తున్నారన్నారు. కార్యక్రమంలో వంశీకృష్ణ, వెంకటకుమారి, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 72వ జయంతి సందర్భంగా విశాఖపట్నంలో నేను నాతో పాటు మేయర్ గారు మా పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఘనమైన నివాళులు. ముఖ్యంగా చాలామంది పుడుతుంటారు, చనిపోతుంటారు, చాలామంది ముఖ్యమంత్రులుగా పనిచేస్తారు, కానీ కొద్దిమంది మాత్రమే ప్రజల్లో చిరస్థాయి నిలిచిపోతారు. అలాంటి వారు అగ్రగణ్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన 5 సంవత్సరాలు 2 నెలలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మరి 50 సంవత్సరాల సరిపోను కీర్తి ప్రతిష్టలు సంపాదించి వెళ్ళిపోయారు. మరి తెలుగు జాతి ఉన్నంతకాలం ఉమ్మడి రాష్ట్రం 2 రాష్ట్రాలు కూడా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మరి ప్రపంచంలో తెలుగు వారందరూ కూడా ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోదగ్గ వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పనిచేసి మరి అపర భగీరథుల్లాగా ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి మరి నాంది పలికి అలాగే ఎన్నో సంక్షేమ పథకాలకి సంక్షేమ విప్లవం తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, విద్యుత్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళితే సాయంత్రం వరకు చెప్పొచ్చు. మరి మహానుభావుడు ఎప్పుడు కూడా ఇన్ని కార్యక్రమాలు చేసినా వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఏ పార్టీ, వాళ్ళు ఏ కులం, ఏ ప్రాంతాన్ని చూడాలి, ఎవరు వచ్చినా కూడా తనకు తోచిన సహాయం చేసే వ్యక్తి మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన దగ్గర ఉన్న ఒక గొప్ప లక్ష్యం ఏంటంటే ఆయన నమ్మినటువంటి అనుచరులకి, ఆయన నమ్మినటువంటి అసోసియేట్స్కి ఆయన జీవితాంతం మరి వెన్నంటే ఉన్నాడు. ఈజ్ రియల్ లీడర్, లీడర్ అనే పదానికి మరి ఆయన సరైనటువంటి నిర్వచనం, సరైన బ్రాండ్ అంబాసిడర్. అలాగే సంక్షేమ రాజ్యానికి కూడా మరి ఆయన బ్రాండ్ అంబాసిడర్. మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఈ సంక్షేమం గురించి 2 అడుగులు వేస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు ఆయన చెప్పారు, నాన్నగారు 2 అడుగులు వేసి 4 అడుగులు వేస్తాను. ఆయన 4 అడుగులు కానీ వాళ్ళు 100 అడుగులు వేశారు. మరి ఆయన పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు పక్కన అమలు చేస్తూనే కొత్తగా కూడా 20 రకాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి మరి ఈయన కూడా ఎలాంటి తారతమ్యాలు లేకుండా వాళ్ళు ఏ కులము, ఏ జాతి, ఏ ప్రాంతం, ఏ పార్టీ అని చూడకుండా ఎలాంటి వివక్షత లేకుండా 1,30,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాలు అందజేయడం. రెండోది ఎలాంటి అవినీతి లేని పరిపాలన చేయటం తండ్రి కూడా ఇద్దరిగా సాగింది. మరి తప్పనిసరిగా ఆయన ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా మరి వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు. ఈ జాతి ఉన్నంతకాలం ఆయన ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు. ఎప్పటికీ ఆయన చిరస్మరణీయుడు తెలియజేసుకుంటూ మరి ఆయన నివాళులు అర్పించే భాగ్యం మాకు కలగడం మా అందరూ అదృష్టంగా, మరి కొంతకాలం ఆయనతో పనిచేసే అదృష్టం మాకు కలగడం మా అదృష్టంగా భావిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,000 మంది విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేయాలని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు నీలా వెంకటేష్ డిమాండ్ చేశారు. పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలన్నారు. ఈ మేరకు ఇందిరా పార్కులో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు సిపిఐ నేత చాడా వెంకటరెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య సంఘీభావం ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా వాలంటీర్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకవైపు ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం పట్ల నిరుద్యోగులు పెరిగిపోతున్నారన్నారు. టీచర్లను రెన్యువల్ చేయకుండా వారికి చెల్లించాల్సిన జీతాలు ఇవ్వకపోవడం వల్ల వారు రోడ్డున పడ్డారన్నారు. పోస్టులను భర్తీ చేయకపోయినా, విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేయకపోయినా ప్రగతి భవన్తో పాటు అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. విద్యా వ్యవస్థను, ప్రత్యేకంగా పాఠశాల విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది. పాఠశాలలో పేద వర్గాలు, ప్రభుత్వ పాఠశాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు చదువుకుంటారు. వీళ్ళను సరైన విద్య, మంచి ఉన్నత విద్యా ప్రమాణాలు గల విద్యను ఇవ్వకుండా వారిని నిర్వీర్యం, మానవ వనరులను సద్వినియోగం చేసుకోకుండా, మానవ వనరులను ఉపయోగపడకుండా భ్రష్టు పెట్టించేటటువంటి చర్యల భాగమే విద్యా వాలంటీర్లకు రెన్యువల్ చేయకపోవడం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి వందలాది మంది విద్యా వాలంటీర్లు వచ్చారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? విద్యా వాలంటీర్లు అంటే ఊళ్ళల్లో తిరిగి ఒట్టొట్టిగా తిరగడానికే లేరు. వీళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళల్లో రెగ్యులర్ టీచర్లు 4 పీరియడ్లు చెప్తే విద్యా వాలంటీర్లు 6 పీరియడ్ల చదువు చెప్తున్నారు పిల్లలకు. వీళ్ళు చదువు చెప్పిన వాళ్ళందరికీ మెడికల్ సీట్లు, ఇంజనీరింగ్ సీట్లు, డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, కలెక్టర్లు అవుతున్నారు, ఆఫీసర్లు అవుతున్నారు, కొందరు ఎమ్మెల్యేలు కూడా అయినారు భర్తలు. కానీ వీళ్ళ బతుకులు మాత్రం మారడం లేదు. వీళ్ళకి అత్యంత తక్కువ జీతం ఇస్తున్నారు. అందుకే వీళ్ళేం గొంతమ్మ కూరలు అడుగుతలేరు, ముఖ్యమంత్రి పదవి అడుగుతలేరు, ప్రధానమంత్రి పదవి అడుగుతలేరు. నాయన మేము ఇవే పాఠాలు చెప్పుకుంటాం, మా ఉద్యోగాలను రెన్యువల్ చేయమని అడుగుతున్నాం. వెంటనే ప్రభుత్వం వాళ్ళ మొదటి డిమాండ్, అరే రెన్యువల్ చేస్తేనే కదా పేద పిల్లలకు చదువు చెప్పేది. ఆన్లైన్లో పాఠాలు స్టార్ట్ అయినాయి, మరి ఎవరు చెప్పాలి వీళ్ళకి పాఠాలు? ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణన్న గారి ఆదేశాల మేరకు ఇందిరా పార్క్లో విద్యా వాలంటీర్ల
సమయాన్ని వారిని వెంటనే రెన్యువల్ చేస్తూ పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను చెల్లించాలని చెప్పి నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. గతంలో మంత్రుల దగ్గర కానీ కమిషనర్ దగ్గర కానీ ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో వెళ్లి మరి రెన్యువల్ చేయాలని చెప్పి పాత బకాయిలు విడుదల చేయాలని చెప్తే ఇగో చేస్తున్నాం అగో చేస్తున్నామని కాలయాపన చేసుకుంటూ మరి వాళ్ళు నింబుకు నీరెక్కినట్టు దున్నపోతు మీద వర్షం పడినట్టు మరి అధికారులు నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తున్నారు. కాబట్టి మరి తక్షణమే విధుల్లోకి తీసుకోకపోతే ఖబర్దార్ అని చెప్పి రేపు ప్రగతి భవన్ కూడా ముట్టడించడానికి సిద్ధపడ్డాం. ఈ యొక్క నిరాహార దీక్షతోని వెంటనే ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపరచడానికి వాటిని సంరక్షించడానికి మరి ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు లేరు. దాదాపుగా 45,000 నుంచి 50,000 మంది మరి రిటైర్డ్ అయిపోయినటువంటి వాళ్ళు ఖాళీగా ఉన్నటువంటి మొత్తం కూడా 50,000 వరకు ఉంటే ఇప్పటి వరకు కూడా ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలు లేవు. అదేవిధంగా మరి బీఈడీ, డిఈడీ, ఎంటెక్, బీటెక్ చేసిన ఎంఎస్సీ చేసినటువంటి మరి ఉపాధ్యాయులు, టీచర్లు మేము స్వచ్ఛందంగా మా ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుంటామని ఒక విద్యా వాలంటీర్ లాగా పనిచేస్తుంటే గౌరవవేతంగా 12,000 ఇచ్చేది కూడా మరి నెలకు ఇవ్వకుండా అదేవిధంగా వారికి జీవనోపాధి ఇప్పుడు దాదాపుగా 16,000 నుంచి 12,000కు కుదిర్చారు. మరి ఈ 12,000 మందినైనా రెన్యువల్ చేస్తారా అంటే ఇప్పటి వరకు కూడా రెన్యువల్ చేసే దాఖలు లేవు. గవర్నమెంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో చెప్పేటువంటి టీచర్లను ఈ యొక్క కరోనా కష్టకాలంలో ఆదుకోవడానికి వారిని తీసేయవద్దు, విధులలో ఉంచుకోండి, 50% అయిన వారి జీతం కల్పించాలని చెప్పి 45 జీవోను తీసింది. మరి రాష్ట్ర ప్రభుత్వం తీసినటువంటి జీవో అధికారులకు పట్టింపు లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఇక 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరామ్ నగర్లోని అనుష అపార్ట్మెంట్ ప్రహరీ గోడ కూలింది. ఈ సమాచారం అందడంతో శాసనసభ్యులు మాగంటి గోపినాథ్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఎస్ఆర్ నగర్ పోలీస్ సిబ్బంది ఉన్నారు. శివాలయానికి సమీపంలోని భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో స్థానికులు ఒక్కసారిగా ఉరికిపడ్డారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఒక్కసారిగా శబ్దం రావడంతో బయటికి వచ్చి చూసేసరికి గోడ కూలిపోయి కనిపించిందన్నారు. గురువారం ఉదయం జీహెచ్ఎంసీ సిబ్బంది కూలిన గోడలను తొలగిస్తుండగా మృతదేహం బయటపడింది. మృతుడిని ఆశీష్గా గుర్తించారు. జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ సంఘటన ఈ డివిజన్లోనే కాదు గ్రేటర్ హైదరాబాద్లో మళ్ళీ పునరావృతం కాకూడదు అనేది కోరుకుంటున్నాం. ఈరోజు ఈ సంఘటన స్థలానికి గౌరవ శాసనసభ్యులు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు విచ్చేసి సందర్శించడం కూడా జరిగింది. ముఖ్యంగా అపార్ట్మెంట్ వాళ్ళు గతంలో 20-30 సంవత్సరాల కట్టడం, దానిని మళ్ళీ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కొత్త ప్రహరీ గోడ ఏదైతే ఉందో కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకోవాల్సింది ఉండే, వాళ్ళు అది చేసుకోకపోవడం వల్ల ఆ తప్పిదం వల్ల ఈరోజు ఈ దురదృష్టవశాత్తు జరగడం జరిగింది. కాబట్టి ఆ అపార్ట్మెంట్ వాళ్ళకి కూడా గౌరవ శాసనసభ్యులు ఇన్ఫామ్ చేయడం జరిగింది. వారిపైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. జీహెచ్ఎంసీ తరఫున కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని గౌరవ శాసనసభ్యులు చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ బాధిత కుటుంబానికి మా తరఫున గౌరవ శాసనసభ్యుల తరఫున ఏ సహాయ సహకారాలకైనా మేము సిద్ధంగా ఉన్నాం. వారికి తగిన న్యాయం మేము చేస్తాం. అదేవిధంగా రహమత్ నగర్ డివిజన్లో కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు ఇప్పుడే చెప్పడం జరిగింది. ఇలాంటి పురాతన నిర్మాణాలు ఏది ఉన్నా కూడా వారికి నోటీస్ ఇవ్వడం, వాటిపైన చర్య తీసుకోవడం జరుగుతుందని చెప్పి గౌరవ శాసనసభ్యులు చెప్పడం జరిగింది. మొన్నటికి మొన్న మన రహమత్ నగర్ డివిజన్లో కూడా కొన్ని ఇలాంటి పురాతన ఈ గోడలు ఏదైతే ఉందో వాళ్ళకి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. ఇంకేదైనా ఉన్నా కూడా మేము ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. నాగర్ కర్నూలు జిల్లా బెల్దండ మండలం రిసోర్స్ పర్సన్ చంద్రశేఖర్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. బాలబాలికల బంగారు భవితవ్యం కోసం తప్పిస్తున్నారు. వాడవాడ తిరుగుతూ 5 ఏళ్లు నిండిన బాలబాలికలు బడికి వెళ్లాలని, తద్వారా బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని చెబుతున్నారు.
చదువు వల్ల కలిగే లాభాలను వివరిస్తూ ప్రభుత్వ పాఠశాలలు చేర్పించాలని తల్లిదండ్రులను కోరుతున్నారు. ఈ అవగాహన ముఖ్య ఉద్దేశం ఏమంటే బడిగిడి పిల్లలని బడిలో చేర్పించవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉంది. అయితే చాలా వరకు తల్లిదండ్రులకు అవగాహన లేక స్కూల్ తెరవలేదనే ఉద్దేశంతో చాలామంది పిల్లలని ఎక్కడ అడ్మిషన్ చేయలేకపోతున్నారు. అయితే 5 సంవత్సరాల నిండిన ప్రతి విద్యార్థిని మనం ప్రాథమిక పాఠశాలలో చేర్పించవలసిన అదేవిధంగా 5వ తరగతి పూర్తయిన పిల్లలని పాఠశాలలో చేర్పించాలి. 10వ తరగతి పూర్తయిన పిల్లల్ని కాలేజీలో చేర్పి. ఎందుకంటే సంవత్సరం అంటే ఈ విద్యా సంవత్సరం 2022 సంవత్సరం ప్రారంభమైంది. అయితే ఈ ప్రారంభం క్లాసులు జరపాలని నిర్ణయించింది. ఎందుకంటే 3 నుండి 8 వరకు, తర్వాత ఇంటర్ వరకు కూడా ఆన్లైన్ ద్వారా బోధిస్తుంది. ఎందుకంటే టీవీ ద్వారా వినొచ్చు. ఫోన్స్ టీ షాట్ అని ఒక ఛానల్ ఉంది, అందులో మొత్తం మనకు పాఠాలను బోధిస్తుంది. మొబైల్ ఫోన్ టీ షాట్ యాప్లో చేసుకొని దాంట్లో క్లాస్ల టైం వారీగా మనము పాఠాలు వినవచ్చు. అయితే ఈ యొక్క అవగాహన ప్రజలు కల్పించాలనే ఉద్దేశంతో నేను ముందుకు రాను. అయితే ఇక్కడ మన పాఠశాల విద్యార్థులు అందరూ చాలా వెనుకబడిన వాళ్ళు, తల్లిదండ్రులు చదువుకోకపోవడం, ఆ ఉద్దేశంతో అవగాహన వాళ్ళకు పాఠశాలలో చేర్పించబోతున్నారు. ఆ వాళ్ళకు అలాంటి రావద్దు నా ఉద్దేశంతో సమాచారాన్ని అందరికీ ఇచ్చాలనే ఉద్దేశంతో నేను ఇల్లు తిరిగి ప్రచారం చేస్తాను. ఈ ముందుకెళ్ళాలంటే ఎన్నట్లు ఉన్నా ఏం చేసినా మనము ఒక్కోసారి కొలాప్స్ అయిపోతుంది. కానీ ఒక చదువు ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగి ఎక్కడైనా బతకగల స్థాయి మన చాలా ఉంటుంది. మన తాన బంగారం కోట్లు ఉన్నా ఎవరు గుంజుకో, కానీ ఒక చదువు ఉంటే ఎవరు గుంజుకోపోలేరు. ఎందుకంటే ఆనము మనతో మన చనిపోయిన రోజే అంతమవుతుంది. కాబట్టి ఈ చదువుని ఎవరు నిర్లక్ష్యం చేయొద్దనే ఉద్దేశంతో అందరూ ఎదగాలని, ఉన్నత స్థాయికి ఎదగొద్దే నేను ఈ ప్రచారాన్ని కొనసాగిస్తున్నా. ఎందుకంటే మా కాంప్లెక్స్ హెచ్ఎంస్ అని మా ఎంఓ సార్ గానుగా చేసి ఈ సమాచారం చేస్తుందని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వ బడులు చాలా బలోపేతం కావాలి. ఎందుకంటే కార్పొరేట్ స్థాయిలో ఈరోజు ప్రచారం జరుగుతుంది, కానీ కుటుంబాలు ఎక్కడ కార్పొరేట్ స్థాయికి వెళుతున్నారు. కాబట్టి మన ప్రభుత్వ పాఠశాలలు బాధ్యత మన పైన ఉంది. కాబట్టి అందాలను ఉద్దేశించి ఈ సమాచారం ప్రజల్లోకి తీసాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంటూరులో వైఎస్ రాజశేఖర రెడ్డి 72వ జయంతి వేడుకలు. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన హోంమంత్రి. పరిగిలో గంజాయి కలకలం. గంజాయిని కలిపిన సిగరెట్ తాగిన 4 చిన్నారులు. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్యోగుల ఆందోళన. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ధర్నా. జమ్మికుంటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు. శానిటైజర్, మాస్కులు, పండ్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ నేతలు. విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేయాలని నిరుద్యోగ జేఏసీ డిమాండ్. ఇందిరా పార్కులో నిరాహార దీక్ష. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్కారం.